హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు ఉల్లగడ్డ నెత్తి మెత్తాళ్ళ కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: నేను ఒక అర కేజీ ఉల్లగడ్డలు తీసుకున్నాను. అర కేజీకి ఒక 100 గ్రాములు నెత్తి మెత్తాళ్ళు తీసుకోండి. వీటిల్ని ఒలుచుకునేటప్పుడు శుభ్రంగా ఒలుచుకోవాలి, లేదంటే చేదుగా ఉంటుంది. ఈ పొట్ట భాగాన్ని తీసేసుకోవాలి, చేదు ఉంటుంది. ఈ తలకాయ కూర నుంచి ఈ పొట్ట భాగం వరకు తీసేసేయాలి. చూడండి, ఈ చేపని మనం ఇలా పొట్టకాడ నుంచి ఇలా తీసేసుకోవాలి. ఇందులో చేదు ఉంటుంది. ఈ చేదుని తీసేసి ఇలా కట్ చేసుకొని శుభ్రంగా వడిగి బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసుకున్నట్లయితే నీసు వాసన రాదండి. ఉల్లగడ్డల్ని ఉడికించుకోండి. మనకి ఉల్లగడ్డలు అయితే ఉడికిపోయాయి. చూడండి, తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు వేగినాక ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు డ్రై చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 3 టమోటాలని వేసుకోండి. టమాటాలు ఇలా బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లగడ్డల్ని వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడిన కల్లుప్పు వేసుకోండి. ఒక అర స్పూను పసుపు వేసుకోండి. 1½ స్పూను కారం వేసుకోండి. కారం మీ కారానికి తగినట్టు కారం వేసుకోండి. మొత్తం బాగా కలుపుకోవాలి. క్లాత్తో పైకి కిందకి వెగరేసినట్లయితే ఉల్లగడ్డలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఉల్లగడ్డలు మునిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకున్నాము. కూర ఉడికేలోపు ఈ నెత్తి మెత్తాలని కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాము. మరీ మార్చకండి. నెత్తి మెత్తాలని మరీ మార్చకుండా ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూర ఉడికేటప్పుడు 1 స్పూను ధనియాల పౌడర్ని వేసుకోండి. అలా 1 స్పూను గరం మసాలా పౌడర్ని వేసుకోండి. మంచి సువాసన రావాలి అనుకుంటే 1 స్పూను చికెన్ మసాలా పొడి వేసుకోండి. మనకి కూర చాలా చిక్కబడుతుందండి. పలచగా కనిపించకుండా కూర గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఇలా కూరని ఇలా బాగా ఉడికించుకొని ముందుగా వేపి పెట్టుకున్న నెత్తి మెత్తాలను కూడా వేసుకోండి. ఈ కూర రుచి ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ తినేంత టేస్ట్ ఉంటుందండి. ఇక ఏ కూరైనా పక్కన పెట్టాల్సిందే. ఈ కూరని తిన్నాక వేరే కూరనైతే అస్సలు ముట్టుకోరండి. ఉల్లగడ్డ నెత్తి మెత్తాళ్ళ కర్రీ రెడీ అయిపోయింది.
ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి.